నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షునికి వార్నింగ్ ఇస్తా ఉన్నా, నువ్వు మనిషివే అయితే నీకు నిజాయితీ ఉంటే ఢిల్లీకి పోయి ఆర్డర్ తీసుకురా. యాసంగిలో వడ్డేమని చెప్పినావు కదా, మొత్తం ధాన్యం కేంద్రం మేము తీసుకుంటామని ఆర్డర్ తీసుకురా. పంటలు నేనే ఇస్తా, మంచి విత్తనాలు నేను సప్లై చేపిస్తా. అడ్డం పొడుగు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. కరెంట్ ఇస్తాం, నీళ్ళు ఇస్తాం, మందులు ఇస్తాం, అన్ని ఇస్తాం. మొత్తం కొనుగోలు చేసి అప్పగిస్తాం ఒక గింజ లేకుండా. నేను రైతు సోదరులకు ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, ఈ అల్లా టప్పగాల మాటలు పట్టుకుంటే దెబ్బతింటాము. మీ ప్రాంతాలలో మీ వ్యవసాయ అధికారులను సంప్రదించండి. వరి కాకుండా ఇతర పంటలే వేసుకోండి. వీళ్ళు మోసం చేస్తారు, మనకు తీసుకోరు. మా తనలాట ఏంటంటే మీరు మంచిగా ఉండాలని, మా రైతులు బతకాలని, పంట పండించిన రైతుకు 10 రూపాయలు రావాలని చెప్పి, రైతు జేబులకు డబ్బులు రావాలని మేము కొట్లాడుతున్నాం. రైతును ముంచి రాజకీయం చేసి మీ ఓట్లకు, మీ డబ్బాలకు ఓట్లు రావాలని వాళ్ళు కొట్లాడుతున్నారు. కుటిల నీతి ఇది. ఈ కుటిల నీతిని రైతాంగం గమనించాలి. ఒకటే ఒక మాటను అర్థం చేసుకోవాలి రైతాంగం. 7 ఏళ్ల నుంచి మీకు ఇండియాలో ఎక్కలేనటువంటి సదుపాయాలు చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. చేసి వాస్తవం కాదా? మిషన్ కాకతీయ చేస్తే ఎంత అద్భుతంగా ఉన్నాయి చెరువులు. ఒక్క చెరువు దిగిపోయిందా? పోయిన సంవత్సరం భయంకరమైన వర్షాలు కురిసింది. ఈ సంవత్సరం కూడా చాలా ఎక్సెస్ రైన్ఫాల్ అయింది. ఇక్కడ ఒక్క చెరువు దిగలేదే తెలంగాణలో. బోర్లన్నీ మోటార్ పెట్టకుండా మీదికి పోస్తున్నాయి కదా బోర్లన్నీ. ఇలా ఊడలు పెట్టినాయి కదా, జాలు వారుతున్నాయి కదా తెలంగాణలో. ఇంత అద్భుతమైన సృష్టించింది తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎస్, భూగర్భ జలాలు పెంచినాం, ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం, కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేసినాం అతివేగంగా, లక్షల ఎకరాల నిల్లిచ్చే పరిస్థితి తెచ్చినాం, అద్భుతమైన హై క్వాలిటీ పవర్ ఇస్తున్నాం, పెట్టుబడి ఇస్తున్నాం. ఇన్ని మంచి చేసిన వాళ్ళము మీరు బతుకుండాలని మేము కోరుకుంటాం. చిల్లర రాజకీయాల కోసం మిమ్మల్ని వాడుకోవాలి, మీరు బండియాలి, మిమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టి ధర్నా చేయించాలి అనే పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ అల్లా టప్పగాళ్ళు, పనికిమాలినోళ్ళు, 10 రూపాయల పని చేయని వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎక్కడ చేసిండండి ఈ మనిషి? కరీంనగర్ నుంచి ఎంపీకి గెలిచిండు, 1 రూపాయి పని తెచ్చిండా? ఒక మెడికల్ కాలేజ్ తెచ్చిండా? ఏం తెచ్చింది నాకు అర్థం కాదు. మేము రైతులను కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాము. మీ చిల్లర రాజకీయాల కోసం వాళ్ళ బతుకులు నాశనం చేస్తామంటే చూస్తూ ఊరుకోడు కేసీఆర్. మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బాధ్యతారహితంగా మాట్లాడతామంటే మీ మెడలు ఇస్తాం, జాగ్రత్త. ఎస్, డెఫినెట్గా నాలుగే ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అడ్డగోలుగా మాట్లాడడం. వట్టిగానే ప్రాజెక్టులలో అవినీతి జరిగింది. ఎక్కడ జరిగింది? దా పెట్టు కేసు, నీ దమ్ముంటే. ఎస్, కండక్ట్ ఎంక్వైరీ, వీఆర్ రెడీ. వాట్ రబ్బిష్ యు ఆర్ టాకింగ్ ఆన్ ద స్ట్రీట్స్? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, కుక్కలు మురిగినట్టు మురుక్కుంటా, చట్టాలను మాట్లాడుకుంటా, మనుషులను మాట్లాడుకుంటా, అడ్డగోలు ప్రచారాలు చేసుకుంటా, ఇంకా సహించాం, జాగ్రత్త, బీ కేర్ఫుల్. మేము ఉద్యమాలు చేసిన వాళ్ళం, మహామహా రాకాసులతో కొట్లాడిన వాళ్ళం. ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం. ఏందో మిగతా పెండింగ్ ఏమి ఇచ్చానండి? స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న కూడా ఇంప్లిమెంట్ చేస్తలేరు. ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలి, నో, ఇవ్వం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి, నో, ఇవ్వం. కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి, ఇవ్వం. ఒక్క పని ఒక్కడన్నుందా పని? ఈ సోకాల్డ్ బీజేపీ అధ్యక్షుడు కానీ ఇంకోడు కానీ ఇప్పుడున్న కేంద్ర మంత్రి కానీ 10 రూపాయలు పనిచేసిండ్రా తెలంగాణకు? 10 రూపాయలు ఏ పని చేసిండ్రు మీరు? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఇచ్చిండ్రా? నీతి ఆయోగ్ చెప్పింది మిషన్ కాకతీయ మంచి ప్రోగ్రాం 24,000 కోట్లు ఇవ్వని, మిషన్ భగీరథ మంచి ప్రోగ్రాం ఈవెన్ నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. సింగిల్ నా యాప్ అయితే 24,000 కోట్లు కాదు, 24 రూపాయలు కూడా ఇవ్వాలి. మా నీటి వాడ వెళ్తారు, హైకోర్టు పెండింగ్లో పెడతారు, 5 ఏళ్ళు కొట్లాట తర్వాత ఇస్తారు. ఎస్ఆర్సీ యాక్ట్లో ఉన్నాయి తేల్చారు. ఉల్టా మళ్ళీ మీరే మాట్లాడతారా? ఇక్కడ మెడల్ వంచుతారా? మీరు ఎవరు మాట్లాడతారు? మీ మెడల్ మీ మెడల్ ఇరుస్తాం బిడ్డ, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? పిచ్చి కూతలు కూస్తే ఇన్ని రోజులు ఏదో క్షమించిన మిమ్మల్ని మేము వదిలిపెట్టినాం. మాకు చేత, మేము రాజకీయ పార్టీగా ఉంటాం, రాజకీయ చాణక్యం చూపెడతాం, రాజకీయ చాతుర్యం చూపెడతాం, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతాం. రాష్ట్రానికి రాజకీయ పార్టీకి రక్షణ కవచంగా ఉంటుంది టీఆర్ఎస్ అని నేను స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన. తప్పకుండా ఇతర పార్టీల నుంచి మా పార్టీ చేర్చుకుంటాం. వాళ్ళకి యోగ్యత ఉంటే మంత్రి పదవులు ఇస్తాం, గ్యారంటీగా బాజాప్తా ఇస్తాం. వాళ్ళ బేజాప్తా ఏమి నాకు అర్థం కాదు. నీ క్యాబినెట్లో ఎందరు ఉద్యమకారులే ఉంటారా? మొత్తం సమపాలలో ఉంటారు, అన్ని పాలల్లో ఉంటారు. ఉద్యమకారులకు కూడా కొన్ని అవకాశాలు వస్తుంటాయి అప్పుడప్పుడు, సమయ సందర్భాన్ని బట్టి, వాళ్ళ శక్తియుక్తులను బట్టి.
ఇతర పార్టీ నుంచి కొద్దిగా పెద్దవాళ్ళు సీనియర్స్ వస్తే తప్పకుండా తీసుకుంటాం, వాళ్ళ సేవలు వినియోగించుకుంటాం తెలంగాణ కోసం. ఎందుకు వినియోగించుకోమండి? ఇదో దిక్కుమాలిన లాజిక్. మరి నిన్నగాక మొన్న మధ్యప్రదేశ్లో మీరు జ్యోతిరాదిత్య సింధియా అనే వ్యక్తిని తీసుకున్నప్పుడు కేంద్ర కేబినెట్లో ఎందుకు పెట్టుకున్నారు? పవిత్రంగానే ఉండాలి, ఎందుకు పెట్టుకున్నారు జ్యోతిరాదిత్య సింధియా అని చెప్పు, సమాధానం చెప్పు. ఆయన ఏమైనా ఆర్ఎస్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉండే, మరి ఆయన వర్కింగ్ కమిటీ మెంబర్ కూడా ఉండే, ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఇక మనం చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా? రాజకీయ పార్టీగా ఉన్నాం డెఫినెట్గా. రాజకీయ పార్టీ ఏం చేస్తుందండి? తన విస్తృతిని పెంచుకుంటుంది, అభిప్రాయాలు కలిసి మా ఫిలాసఫీ నచ్చి జాయిన్ చేసుకుంటాము. వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళకి పదవులు ఇస్తాం తప్పకుండా. ఎందుకేం తప్ప ఏందో పెద్ద మేము తప్పు చేసినట్టు. ఢిల్లీ బీజేపీ ఏమో ఇది చెప్తుంది, ఈ లెటర్లు ఇస్తుంది బాగా చెప్తా అఫీషియల్గా గవర్నమెంట్ జరిగే కరస్పాండెన్స్లో లెటర్స్ ఇచ్చి మేము కొనము, బాయిల్డ్ రైస్ అయితే 1 కిలో కూడా తీసుకోము అని వాళ్ళు కండిషన్లు పెట్టి రాసి డబుల్ పేమెంట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని సతాయిస్తారు. ఈయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పూర్తి అబద్ధాన్ని, పూర్తి పచ్చి తప్పును, పూర్తి నిర్లక్ష్య వైఖరితోని బాధ్యతారాహిత్యంగా ఏది పడితే అది మాట్లాడగలుగుతాము అనేటువంటి ఒక దీంతో ఆయన మాట్లాడాడు. అది పూర్తి తప్పు. ఆయనకు నెత్తి లేదు, నాకు కత్తి లేదు, ఆయనకేమి జిమ్మదారు లేదు, బాధ్యత లేదు. ఈ మాటలు చాలా మాట్లాడుతున్నాడు ఆయన చాలా రోజుల నుంచి. నేను కూడా క్షమిస్తూ వచ్చిన, నా స్థాయి మనిషి కాదు, చిన్నవాడు, పట్టించుకోలే. నా మీద వ్యక్తిగతంగా అడదిడంగా మాట్లాడినా పట్టించుకోలే. ఏనుగు పోతుంటే ఎన్నికలు మరుగుతాయని చెప్పి వదిలిపెట్టాం. కానీ మరీ టూ మచ్గా బాధ ఎక్కడ కలుగుతుంది? తెలంగాణ రైతులను 7 ఏళ్ల నుంచి మేము కంటికి నిద్ర లేకుండా కాపాడి ఒక స్థాయికి తెచ్చి వాళ్ళ అప్పులు కట్టిపించి వాళ్ళని గడ్డకేసి వాళ్ళు బాగుపడాలని మేము తీసుకొని పోతూ ఉంటే మొత్తం రైతాంగం యొక్క బతుకునే ఆగం చేసే విధంగా బాధ్యత లేకుండా నీకేం కావాలి? రైతులు ధాన్యం బండియాలి, నువ్వు ఢిల్లీలో తీసుకోవు, ఇక్కడ రోడ్ల మీద కూర్చొని ధర్నా చేయాలి, నీ రాజకీయ పబ్బం గడవాలి, అంతే కదా? దీని అనుకున్నది ఏంది? వాట్ ఈస్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్. ఇలా నేను మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రత్యేకించి? నిన్న అతను స్టేట్మెంట్ ఇచ్చి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది కాబట్టి డెఫినెట్లీ నేను రైతాంగానికి చెప్తా ఉన్నా, ఈ సొల్లు కబుర్లు నమ్మి, ఈ పనికి మాలిన మాటలు నమ్మి వరి పంట కనుక వేస్తే దెబ్బ తింటాము. ఇంకా తెలంగాణలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల యాసంగిలో వరి పంట మనకు క్షేమదాయకం కాదు. తీసుకునేటువంటి కేంద్రం చేతులు ఎత్తేస్తూ ఉంది, మేము తీసుకోమని నిరాకరిస్తూ ఉంది. కేంద్రం మొదటి నుంచి కూడా ఆనాటి నుంచి ఈనాటిదాకా రైతు వ్యతిరేకంగా పోతూ ఉంది. రైతు ప్రయోజనాలను కార్పొరేట్లకు అప్పచెప్తా ఉంది. సంవత్సర కాలం నుంచి ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, రైతుల మీద కార్లెక్కించి చంపుతా ఉన్నారు, రైతులను కొట్టుమని ప్రోవోక్ చేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు. కేంద్ర మంత్రులు కార్లెక్కించి చంపుతారు, ముఖ్యమంత్రులేమో దాడి చేయమని చెప్తారు. అంటే ఎంత దూరమైనా పోయి రైతులను వీళ్ళు తొక్కివేసి అణిసివేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైఖరి స్పష్టంగా తెలుస్తున్నది. కాబట్టి రేపు మనకు కూడా ఇదే పరిస్థితి సంభవిస్తుందని చెప్పి నిన్న మంత్రి గారు చాలా బాధ్యతతోని చాలా స్పష్టంగా రైతులను కాపాడుకోవాలని ఉద్దేశంతో ఇంత దూరం తీసుకొచ్చి ఇంత మంచి పెట్టుబడి ఇచ్చి కరెంట్ ఇచ్చి మాకేమో బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని తెచ్చినాం, మేము రైతాంగాన్ని ఒక దరికి తెచ్చినాం, వ్యవసాయాన్ని ఒక దరికి తెచ్చినాం. ఇలా సంతోషంతో ముఖాలు వెలుగుతున్నాయి. కాబట్టి 7 ఏళ్ళు చాలా మేము సహనంతో ఉన్నాం. వీళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడినా, పిచ్చిగా మాట్లాడినా, అహంకారపూరితంగా మాట్లాడినా, చాలా దురుసుగా మాట్లాడినా, వాళ్ళ స్థాయిని మించి మాట్లాడినా క్షమించినాం, ఊరుకున్న మేము వదిలిపెట్టినాం. కానీ రైతాంగం జీవితంతోనే ఆడుకుంటాము మా చిల్లర రాజకీయాల కోసం. తెలంగాణ రైతులు ఏమైనా పర్వాలేదు, పంట పండించి వాళ్ళు మునిగినా పర్వాలేదు, కానీ మేము మాత్రం సొల్లుపురాణం మాట్లాడుతూనే ఉంటాం, అడ్డం పొడుగు మాట్లాడుతూనే ఉంటాం అనే పద్ధతిలో మాట్లాడినారు. కాబట్టి నేను ఇలా రియాక్ట్ అయ్యి ఇది చెప్పాల్సి వస్తున్నది. రైతాంగాన్ని హెచ్చరించుకోవాలి, రైతాంగాన్ని కాపాడాలి కాబట్టి చెప్తా ఉన్నాను. అంకలు బహుభాషా కోవిదుడు అంట మనం, ఆయన బూతు భాషా కోవిదుడు. ఈయన తెలుగులో బూతులు తిడతాడు, హిందీ రాదు కదా, ఆయన తెలుగులో బూతులు తిడతాడు, ఇంగ్లీష్లో బూతులు తిడతాడు, నోరు వేస్తే అబద్ధాలు నడుస్తాయి. అంతమని చెప్పినా మళ్ళీ అది నోరా తాటి పట్టడం తెలియదు. రుణమాఫీ చేస్తా ఉన్నావు, ఏడ రుణమాఫీ చేస్తాం ఒకసారి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. తెలంగాణ రైతులు ఆగమాగం చేస్తున్నాడట. ఫస్ట్ నీ బతుకు ఆగమాగం, నువ్వు ఆగమాగం మనిషివి నువ్వు. తెలంగాణ రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగిందట, ఈయన చెప్పిండు. ఇది అబద్ధమా కాదా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. శాటిలైట్ పిక్చర్ లో ఇది కనవడలేదని చెప్పి కేంద్ర మంత్రి అంటే కేంద్ర మంత్రి తిట్టింది. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని,
62 లక్షల ఎకరాల్లో వరి సాగిందన్నావు కదా, నువ్వు చాలా నిపుణుడు కదా, ఎవరొక నిపుణుడు పట్టుకరా. డ్రోన్ ద్వారా చేద్దామా, లేకుంటే హెలికాప్టర్ ద్వారా పోతావా, ఇంకా నీ కొత్త టెక్నాలజీ బాగా తెలుసు కదా, ఇంకొక టెక్నాలజీ ఉంటే దాని ద్వారా నిపుణులతోని నువ్వు ఒక నిపుణువి ఇంకొక నిపుణుడికి యాడ్ చేద్దాం. ఎవరైనా పోయి 62 లక్షల ఎకరాలు వరి సాగైంది చూపెట్టు ఫస్ట్. ప్రతి గింజ నేనే కొంట, కేంద్రం పెత్తనమేంది, కేంద్రం ఏం చేస్తుంది, కేంద్రం చేసేదేంది, మా తెలంగాణ రాష్ట్రం మీద ఆజమాయిషి చెలాయిస్తావా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అని అడగముందు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కేంద్రం కొంటుందా రాష్ట్రం కొంటుందా చెప్పు. ఏడేళ్ల నుంచి కేంద్రమే కొంటుందని నువ్వంటే నువ్వు వెంటనే ఎస్ కేంద్రమే ధాన్యం కొంటుంది 7 ఏళ్ల నుంచి. నేను సిగ్గు లేకుండా సిగ్గు విడిచి అబద్ధాల అన్నా నాకు అక్కలు లేదు. ఇన్ని రోజులు కేంద్రం ఉన్నది, నేను వంచి మోసం చేసిన రైతాంగానని చెప్పి ప్రగతి భవన్ నుంచి బయటికి వచ్చి ముక్కు నీలకరాయి సారీ చెప్పు. మళ్ళీ మాట్లాడతాం, కేంద్రంతో మాట్లాడతాం. ప్రభుత్వం చెప్తుంది 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిందట ధాన్యం కొనడానికి. అరే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిందని నువ్వే అంటావు, నేనే ప్రతి గింజ కొంటా అని చెప్పి నువ్వే అంటావు, కేంద్రం పెత్తనమైందని నువ్వే అంటావు, మళ్ళీ కేంద్రం ధాన్యం కొంటలేని నువ్వే అంటావు. మరి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. పంట కొంటామని చెప్పి ఇంతవరకు కేంద్రం లెటర్ ఇవ్వలేదట, కొంటని చెప్పి ఇంతవరకు చెప్పలేదట. నేను చెప్పింది వానాకాలంలో పంట కొంటా అని చెప్పి ఇంతవరకు చెప్పలేదు, రైతులు అరిగోతవుతుంది కేంద్రం అని చెప్పంటాడు. ఈ లెటర్ ఇది కాదా? 31/8/2021 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 60 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల రూపంగా తెలంగాణ ప్రభుత్వం పోయిన నెల అక్టోబర్ 21 నుంచి వచ్చే జనవరి 22 వరకు కొంటామని చెప్పి కేంద్రం లెటర్ ఇచ్చింది. ఆ సోయి ఉండు మారుతుందా సోయి లేక మారుతుందా తెలియదు. ఈ లెటర్ నీకు ముట్టిందా ముట్టబడి ఏమని పంపిస్తా. రూపాయి కాదు, ఏ కన్నా పైస కూడా మేము వ్యాట్ ట్యాక్స్ పెంచలే అనలేదన్న. 2015లో పెట్రోల్ మీద 4%, డీజిల్ మీద 5%, 31% నుంచి 35.2% నువ్వు వ్యాట్ పెంచినవా లేదా? ఈ జీవో నువ్వు ఇచ్చినవా లేకుంటే ఇంకా ఏ రోజు? 16/1/2015 రోజు నీ ప్రభుత్వం ఇచ్చిందా ఇంకా ప్రభుత్వం ఇచ్చిందా? రైతు చట్టాల విషయంలో అబద్ధమాడిండు, రుణమాఫీ విషయంలో అబద్ధమాడిండు, కేంద్రము వానాకాలం పంట కొన అని చెప్పి ఇంత లెటర్ అని చెప్పి అబద్ధమాడిండు. లెటర్ ఇది. వ్యాటు పెంచలేదన్నాడు, పెంచినట్టు ఇది. ఎందుకు తగ్గావో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. పెట్రోల్ డీజిల్ ధర ఒక్క లీటర్కు కేంద్రానికి 27 రూపాయలు వస్తే తెలంగాణ రాష్ట్రానికి వ్యాట్ ద్వారా 28 రూపాయలు వస్తుంది. కేంద్రానికి 27 రూపాయలు వస్తే వ్యాట్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది 28 రూపాయలు. ఇవి నీకు వస్తున్నాయా వస్తలేవా? వస్తా చెప్తే మళ్ళీ చెప్తాను. మళ్ళా 28 రూపాయలు, ఈ 20 కేంద్రానికి వచ్చే 27 రూపాయలు కూడా రాష్ట్రానికి తిరిగి వచ్చేది 12 రూపాయలు. కేంద్రానికి 27 రూపాయలు వస్తుంది, రాష్ట్రానికి వ్యాట్ ద్వారా 28 రూపాయలు వస్తుంది. కేంద్రానికి వచ్చే 27 రూపాయలు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి తిరిగి ఇచ్చేది 12 రూపాయలు. ఇది వాస్తవమా కాదా చెప్పాలి. అసలు వ్యాటు అత్యధికంగా విధించే రాష్ట్రాలు నెంబర్ 2 ఇది. రాజస్థాన్ నెంబర్ 1 అయితే నెంబర్ 2 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. వ్యాట్ ద్వారా దుబ్బిపోతాను ప్రజలను మరణించి. 24 రాష్ట్రాలు తగ్గించినప్పుడు నువ్వు ఎందుకు తగ్గియవు? ఈ 24 రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రమే అత్యధికంగా వ్యాటు పన్ను విధిస్తున్నది. వాళ్ళు తగ్గించినప్పుడు నువ్వు ఎందుకు తగ్గియవు? అంత బలిపెక్కిన మాటలు నీకు ఎదుగే. నేను తగ్గియా, నేను పెంచినా అంటే దుబ్బిపోతావు, పైసలు దుబ్బుతావు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్రోల్ విషయం స్పష్టం చేయాలి. నమస్తే. ఇప్పుడే మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెట్టిండు, బయటికి వెళ్ళిండు, ప్రెస్ మీట్ పెట్టిండు. నిరాశ బాగా అయిపోయింది, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిండు, ఇష్టం ఉన్నట్టు భాష వాడిండు. ఆ భాషకి మా నాలుకలు జీరిస్తారట బీజేపీ వాళ్ళు. అవన్నిటికి తర్వాత వద్దాం, ఫస్ట్ సబ్జెక్ట్ మాట్లాడదాం. నేను ఎస్సీ ఎస్టీ యాక్ట్ని లొటపీస్ యాక్ట్ అన్నా అని నిరాశల ఎలక్షన్లు ఓడిపోతున్నాడు, ప్రజాదరణ కోల్పోతున్నాడు అన్న నిరాశతోటి ఒక నీచుడుగా దిగజారిపోయింది. అలా వినండి బ్రదర్, నేను ఏం మాట్లాడినా వినండి. అన్నిట్లో బెయిల్ వచ్చేసింది, ఒకటే కేసు మిగిలింది ఫస్ట్కు ఉన్నది. అది కూడా ఏంది లొటపీస్ అన్న కేసు. లొటపీస్ అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టారు, అది దాని మీద డ్రాగ్ చేసుకుంటా ఫస్ట్కు ఉన్నది. తీన్మార్ మల్లన్న ఇగో కేసు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోలీసు వాళ్ళు పెట్టిన కేసు తీన్మార్ మల్లన్న మీది.
గమనించాలా, తీన్మార్ మల్లన్న ఒక బ్యాక్వర్డ్ క్లాసు, తీన్మార్ మల్లన్న భార్య ఒక దళితురాలు. ఇలా ఏం పెట్టిండంటే ఎఫ్ఐఆర్ కాపీ ఇది, వాడెవ్వడు లొటపీస్ గాడు అన్నందుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టిండ్రు. నేను అన్న దాంట్లో వీడియోలో ఏమున్నది బ్రదర్, లొట్టపీసు అన్న కేసు అన్న, అంటే తీన్మార్ మల్లన్న లొట్టపీసు అన్న మాట మీద కేసు అన్నట్టు. దాని మీద బెయిల్ రానియకుండా పోలీస్ యంత్రాంగం డ్రాగ్ చేస్తుంది అన్న. ఎక్కడన్నారా విధవా, నన్ను విధవ అంటావు, విధవన్నారా విధవ, కేసీఆర్ తాగుబోతూ విధవ. నువ్వు మాట నువ్వు ముఖ్యమంత్రివేనా నువ్వు అసలు నీ బతుకు జడ. నీకు ఇన్పుట్, నువ్వు మాట్లాడే ముందు నీకు ఇన్పుట్ ఇచ్చేటోడన్నా చక్క ఇవ్వాలి కదా. ఎస్సీ ఎస్టీ యాక్ట్ని బలోపేతం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ 2018లో. తీన్మార్ మల్లన్న భార్య ఒక దళిత యువతి, ఆమెకి నువ్వు చేస్తున్న హరాస్మెంట్, ఆమె ఫ్యామిలీ కోసం మీద నువ్వు చేస్తున్న హరాస్మెంట్ ఏదైతే ఉన్నదో దానికి కేంద్ర హోంమంత్రి అండగా ఉండాలని తీసుకుపోయి ఒక మారల్ సపోర్టు ఆమెను తీసుకుపోయి అమిత్ షా గారికి కల్పించినోని నేను. అది నాకు దళితుల మీద ఉన్న చిత్తశుద్ధి. నువ్వు కూసున్న కుర్చీ దళితులది, నువ్వు ఇలా ప్రెస్ మీట్ పెట్టింది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద నిన్ను బొక్కలేయాల బిడ్డ. దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే మెడలు కోసుకుంటా అన్నావు, ఏమా నాలుగలు కోస్తా అంటావు. ఇలా నాకు 2-3 రోజుల నుంచి సర్ది అయ్యి నాలుక సప్పబడ్డది. నాలుక కోసుడు తర్వాత నాలుక గీకిపోదు. రా ఇలా మాకు చిత్తశుద్ధి నువ్వు నేర్పించాల్సిన అవసరం లేదు, తాగుపోతాడా. ఇంకా ఏం మాట్లాడుతున్నాడండి, బుర్ర పోయింది. ఈ కేసీఆర్ అంటానికి ఇలా పెండ ఉన్నది, ఇలా బుర్ర కూడా కాదు. అరుణాచల్ ప్రదేశ్లో చైనా వాళ్ళు దంచుతున్నారు. ఎవరు దంచుతున్నారు? పారిపోయినారు. ఎవరు పారిపోయినా అంటే భారత సైన్యం పారిపోయిందంటావు. ఇవాళ నువ్వు ముదనష్టపోడా, తెలంగాణని దోసక తింటున్నావు రాక్షసుడా. నువ్వు నీ కొడుకు నీ బిడ్డ మీరు మనుషులేనా? మనుషు పుట్టుక పుట్టిందా? ఏమేమి మాట్లాడుతున్నావా? నాలుక జీరేస్తా, సన్నాసి, వెధవా, ఎవరినంటున్నావు? భారతీయ జనతా పార్టీ మిస్టర్, కళ్ళు ఎర్ర చేస్తే భస్మం అయిపోతావు. అర్థమైందా? ఎప్పుడో చెప్పినా 2019లో నంచుకొని తింటాం బిడ్డ అని. ఇందూరు ప్రజలు నీ బిడ్డకి పట్టించిన గతికి 10 ఎక్కువ దరిద్ర గతి తెలంగాణ ప్రజలు నీకు పట్టించే రోజు దగ్గరలో ఉన్నది. ఏం మాట్లాడుతున్నావా? రైతుల గురించి మాట్లాడుతున్నావు. ఇగో సిద్దిపేట రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను తెచ్చుకున్నది మొత్తం. సిద్దిపేటలో 2014 నుంచి నువ్వు ఎప్పుడైతే ముఖ్యమంత్రికి పదవిలోకి కూర్చున్నావో అప్పటి నుంచి దరిద్రం చుట్టుకుంది రైతాంగానికి. సిద్దిపేట నీ జిల్లా బిడ్డ. 2014 నుంచి 2026కి ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అఫీషియల్ ఇది, అన్అఫీషియల్ ఎంత ఉన్నదో 14లో 84, 15లో 81, అట్లా 2020 వరకు 417 రైతులు నీ జిల్లాల రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక రైతు చట్టాలు, వరి కొనుడు, వేరే పంటల విషయాలు అన్నిటికి వస్తాం. రేపటి నుండి ప్రెస్ మీట్ పెడతాం. రోజు ఇచ్చి పెట్టాం. నువ్వేం బిక్తావా బీజేపీని? ఏం చేస్తావు బిడ్డ? కన్ను ఎర్ర చేసినామంటే టోటల్ భస్మం అయిపోతావు. నువ్వు, నీ కుటుంబం, నీ ప్రగతి భవన్ మొత్తం, నీ టీఆర్ఎస్ భవన్. అర్థమైందా? నాలుగకి వస్తావు, నాలుగే గీకిపోదు. యూజ్లెస్ ఫెలో. భారత్ మాతాకి జై.